2022 మరియు అవ్యక్త్ బాప్ దాదా మిలనము డేటు 15/2/2022. అవ్యక్త్ బాప్ దాదా రివైజ్ డేటు 20 ఫిబ్రవరి 2013. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. శాంతి నీడ సేద దీర్చు బృందావనము, శాంతి నీడ సేద దీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే పితయే తెలుసు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెలుసు మందిరము. ఓం శాంతి. భగవానువాచ. మురళి టైటిల్ ఉంది, కర్మయోగి జీవితంలో
తీవ్ర పురుషార్థము ద్వారా ప్రతి సబ్జెక్టులో సదా సంతుష్టంగా మరియు సంతోషంగా ఉండండి. తమ సంతోషమయ్య దివ్యగుణ సంపన్న ముఖముతో సంతోషాన్ని అనుభవం చేయించండి. కర్మయోగి జీవితంలో తీవ్ర పురుషార్థము ద్వారా ప్రతి సబ్జెక్టులో సదా సంతుష్టంగా మరియు సంతోషంగా ఉండండి. తమ సంతోషమయ్య దివ్యగుణ సంపన్న ముఖముతో సంతోషాన్ని అనుభవం చేయించండి. ఈరోజు పరమాత్మ తమ ఖజానాలతో సంపన్నమైన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఆది నుండి ఎన్ని ఖజానాలు లభించాయి? మొదట జ్ఞాన ఖజానా లభించింది. దీనితో పిల్లలందరూ తాము నిండుగా అయ్యి ఇతరులను కూడా ఈ ఖజానాతో నింపుతూ ఉన్నారు. జ్ఞాన ఖజానా అందరినీ బంధించే బంధనాల నుండి విముక్తి చేసి బంధనముక్తిగా దుఃఖము అశాంతి నుండి ముక్తి చేసేటువంటిది. రెండవ ఖజానా యోగము. దీనితో అనేక శక్తులు ప్రాప్తించాయి. మూడవది ధారణా ఖజానా. దీనితో చాలా గుణాల ప్రాప్తి కలిగింది. కానీ అన్నిటికన్నా అతిపెద్ద ఖజానా ఈ సంగమ సమయ ఖజానా. దీని మహత్వము చాలా గొప్పది. ఎందుకంటే సంగమ సమయంలోనే శివబాబా తండ్రి రూపంలోనూ లభిస్తారు, శిక్షకుని రూపంలోనూ లభిస్తారు మరియు సద్గురువు రూపంలోనూ లభిస్తారు. ఈ సంగమ యుగంలో ఒక్క జన్మలో 21 జన్మల వారసత్వం లభిస్తుంది. ఆ వారసత్వంలో జన్మ జన్మలకు ఎటువంటి దుఃఖము అశాంతి ఉండదు. అంతేకాకుండా సంబంధాల విషయంలో ఏ పరివారమైతే లభిస్తుందో ఆ పరివారము అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. పరస్పరంలో లభించే ఈశ్వరీయ స్నేహము పూర్తి కల్పంలో ఎప్పుడూ లభించదు. మరి సర్వ ఖజానాలతో నిండుగా అయినట్లే కదా, అయ్యారు కదా. చేతులెత్తండి. కావున బాప్ దాదా ఈరోజు ఖజానాలకు యజమానులు, ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తున్నారు. హృదయం నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ పిల్లలు, వాహ్. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి ప్రియంగా అయ్యారు. పిల్లలైతే చాలామంది ఉన్నారు. వేర్వేరు స్థానాలలో కూర్చొని కూడా మిలనం చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ బాప్ దాదా ఈరోజు నలువైపులా దూర దూరాల వరకు ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా ఖజానాలను చూసి సంతోషంగా ఉంటారు. సదా ప్రాప్తుల నశాలో సంతోషంగా ఉంటారు. బాబా కూడా పిల్లలను చూసి, పిల్లల సౌభాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. చూడండి, ఈరోజు కూడా పిల్లలు ఎంతో సంతోషంగా ఇక్కడికి పరుగు పరుగున చేరుకున్నారు అని బాప్ దాదా విన్నారు. 26,000 మంది కన్నా ఎక్కువ మంది సోదర సోదరీలు ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కువ మంది వచ్చిన కారణంగా కొంతమంది పిల్లలు టెంట్లలో పడుకోవలసి వచ్చింది అని కూడా బాబా విన్నారు. బాబా అన్ని వైపులా ఉన్న టెంట్లను కూడా చూశారు. ఈ గ్రూపు యొక్క ఒక విశేషత ఏమిటి అంటే, చిన్నవారైనా పెద్దవారైనా, విశేషమైన వారైనా, సాధారణమైన వారైనా కానీ ఎవరూ టెంటులో పడుకోలేదు. అందరూ సంతోషమనే పరుపుపై పడుకుంటున్నారు. అందరి మనస్సులో వాహ్ బాబా వాహ్ అన్న పాట వినిపిస్తుంది. కొంతమందికి కష్టంగా ఉంది, కానీ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నేలపై పడుకున్నా కానీ సంతోషాల ఆకాశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కావున బాప్ దాదా ఈ గ్రూపుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. అందరి ముఖాలు సంతోషంగా కనిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో క్లాసులు వినడాన్ని కూడా బాప్ దాదా చూశారు. బాప్ దాదా అన్నీ వింటారు. ఇక్కడికి జోన్ హెడ్స్ ఎవరైతే వచ్చారో వారందరూ లేవండి. జోన్ హెడ్స్, మీరు తీసుకువచ్చిన సోదర సోదరీలు సంతోషంగా ఉన్నారా?
సంతోషంగా ఉన్నట్లయితే చేతులెత్తండి. అచ్చా, బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీ అందరికీ విశేషమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. బాప్ దాదా ఎవరికైనా భవిష్యత్తు కోసము అటెన్షన్ ఇప్పిస్తారు. కానీ వచ్చిన మీ పిల్లలందరి సహన శక్తిని చూసి బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరికి 10 రెట్ల ప్రేమను ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారందరూ తమ సహన శక్తిని, సంతోషంగా ఉండే రికార్డును పిల్లలకు తమ సహన శక్తికి బహుమతిగా హృదయపూర్వక అతి ప్రేమను అందిస్తున్నారు. ఇంకా ఇప్పుడేం చెయ్యాలి అని బాబా అడిగారు. సేవా టర్నులో బెంగాల్, బీహార్, అస్సాం, ఒరిస్సా, నేపాల్, తమిళనాడు నుండి 18,000 మంది వచ్చారు అని బాబాకి సమాచారాన్ని వినిపించారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని తీవ్ర పురుషార్థిగా చూడాలనుకుంటున్నారు. తీవ్ర పురుషార్థి అంటే అన్ని సబ్జెక్టులలో తమ పురుషార్థముతో సంతుష్టంగా ఉండడము. ఇప్పుడు పిల్లలందరి ముఖంలో శక్తులు మరియు సంతోషం కనిపించాలి అని బాప్ దాదా పిల్లలందరి నుండి ఆశిస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు ప్రపంచంలో దుఃఖమైతే పెరుగుతుంది. కానీ ఇటువంటి దుఃఖం యొక్క సమయంలో మీ సంతోషమయ్య దివ్యగుణ సంపన్న ముఖాన్ని చూసి వారికి కొద్ది సమయమైన సంతోషం అనుభవం అవ్వాలి. పిల్లలు మీ ప్రతి ఒక్కరి ముఖంలో ఆ ఈశ్వరీయ స్నేహము, ఈశ్వరీయ ప్రేమ, ధైర్యాన్ని పెంచే ప్రేమ, సంతోషం అనుభవం అవ్వాలి. కొంతమంది అంటారు, మామూలుగా అయితే మేము సంతోషంగానే ఉంటాము, కానీ కర్మయోగి జీవితంలో కొంచెం కర్మలో తేడా వస్తుంది అని. కర్మలో తేడా రాకూడదు. కర్మ చేస్తూ కూడా నేను కర్మయోగి ఆత్మను, శరీరాన్ని నడిపించే, శరీరానికి యజమానిని అన్న అటెన్షన్ సదా ఉండాలి. కావున ప్రతి క్షణము కర్మ చేసినా చేయకపోయినా కానీ కర్మ చేస్తున్న సమయంలో కూడా నేను కర్మను చేయించే ఆత్మను అని ఆలోచించండి. కానీ ఎటువంటి ఆత్మను? బాబాకు అతి ప్రియమైన సంతానమును, పరమాత్మకు ప్రియమైన సంతానమును, యజమానిగా అయి ఈ శరీరాన్ని నడిపించే సదా బాబా స్మృతి హృదయంలో ఇమిడి ఉండే సంతానమును. కావున కర్మయోగిగా అయి కర్మను చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. కర్మయోగి అయితే యోగం బాబాతో ఉంటుంది. అప్పుడు బాబా సదా ఫాలో ఫాదర్ అని చెప్తారు. తండ్రి సదా తోడుగా ఉన్నప్పుడు మరి ఈ గ్రూపు ఏం చేస్తుంది? ఇప్పుడు మీ స్థానాలకు వెళ్ళి మీ ముఖముతో ఎంతో సంతోషమయ్యే ముఖాన్ని అనుభవం చేయించండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సంతోషం తగ్గుతూ ఉంది. వారికి మీ ముఖము సంతోషాన్ని అనుభవం చేయించాలి. ముందు ముందు దుఃఖము, అశాంతి పెరగనున్నాయి. ఇంత జ్ఞానం వినడానికి, కోర్సు తీసుకోవడానికి సమయం లభించదు. కానీ మీ ముఖము వారికి సంతోషాన్ని అనుభవం చేయించాలి. వీలవుతుంది కదా? వీలవుతుందా? చేతులెత్తండి. ఇన్ని స్థానాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పంచాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. సదా సంతోషము, అప్పుడప్పుడు కాదు. ఎందుకంటే సంతోషం యొక్క విశేషత ఏమిటి అంటే ఇతర ఏ వస్తువైనా ఇతరులకు ఇస్తే మీ వద్ద అది తగ్గిపోతుంది. మీ వద్ద 2 వస్తువులున్నాయి, ఒకటి ఇచ్చేస్తే ఒకటి తగ్గినట్లే కదా. కానీ పూర్తి ప్రపంచంలో ఒకవేళ సంతోషాన్ని మీరిస్తే అది తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఇటువంటి సంతోషము మీ దగ్గర ఉంది. కావున ఇప్పుడు అన్ని ఆత్మలకు సంతోషాన్ని పంచండి. డబుల్ లాభం ఉంది. మీకు పెరుగుతుంది, వారికి పెరుగుతుంది. మరి ఈరోజు విశేషంగా ఈ పనిని గుర్తుంచుకోండి. సంతోషాన్ని పంచాలి. ఒకవేళ మీ దగ్గర సంతోషం లేదు, ఏదో ఒక విషయం కారణంగా సంతోషం మాయమైపోయింది అని అనుకోండి. అప్పుడు మీరు బాబా నుండి సంతోషాన్ని తీసుకొని మీరు కూడా సంతోషంగా ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. మరి ఇప్పుడు అందరూ ఏమి చేస్తారు? ముందు కూడా వినిపించాము.
తీవ్ర పురుషార్థిగా అవ్వండి. నడుస్తున్నాము అనకండి, ఎగిరండి. మరొక విషయము, బాప్ దాదా అటెన్షన్ ఇప్పించారు. అప్పుడప్పుడు అన్న పదాన్ని సమాప్తం చేయండి. సంతోషం ఉంది అంటారు, కానీ అప్పుడప్పుడు సమాప్తమైపోతుంది అని అంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు అన్న పదాన్ని సదా కోసము ఇక్కడ వదిలేసి వెళ్ళండి. వదిలిపెట్టగలరా? వదులుతారా? చేతులెత్తండి, వదులుతారా? బాప్ దాదా పిల్లలందరికీ ఇప్పటి నుండే సదా సంతోషంగా ఉండేందుకు అభినందనలు తెలియచేస్తున్నారు. మళ్ళీ అప్పుడప్పుడు అన్న మాట అనకండి, సదా ఉండండి. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? సదా సంతోషంగా ఉంటాము. ఈ ధైర్యం ఉన్నదా? అప్పుడప్పుడు వచ్చే కొంచెం దుఃఖము, అశాంతిని ఈసారి మేము ఇక్కడే వదిలేసి వెళ్తాము, మాతో తీసుకువెళ్ళము అని ఎవరైనా అంటే, అంత ధైర్యం ఉంటే రెండు చేతులెత్తండి. బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. పిల్లల ధైర్యము, తండ్రి సహాయము తప్పకుండా ఉంటుంది. మరి చాలా పెద్ద జోన్ వచ్చింది కదా. బాప్ దాదా కూడా చూసి సంతోషిస్తున్నారు. కొంచెం కష్టమైంది కానీ వచ్చారు కదా. బాప్ దాదాకు కూడా పిల్లలను చూసి చాలా సంతోషంగా ఉంది. బాప్ దాదా సదా వాహ్ పిల్లలు వాహ్ పాటను పాడుతూ ఉంటారు. అచ్చా, ఇప్పుడు ఒక్కొక్క జోన్ వారు లేవండి. తమిళనాడు జోన్ వారితో. తమిళనాడుకు బాప్ దాదా విశేష వరదానాన్ని ఇస్తున్నారు. సదా ఏ కార్యం చేస్తున్నా కానీ కార్యం చేసే కన్నా ముందు బాబా నుండి కార్య సఫలత కోసము స్పెషల్ వరదానాన్ని తీసుకొని బాప్ దాదా యొక్క వరదానిగా అయ్యి ఆ కార్యాన్ని చేయండి. అప్పుడు సఫలత మీ జన్మసిద్ధ అధికారం అయిపోతుంది. కార్యం చేసిన తర్వాత చేయొద్దు. ముందు వరదానం తీసుకొని ఆ తర్వాత కార్యం చేసినట్లయితే సఫలత మీతోటే ఉంటుంది. బాగుంది. మెజారిటీ జోన్లు సేవలో మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళడాన్ని బాప్ దాదా చూశారు. సేవలో ఎంత బిజీగా ఉంటారో అంత సమయము శక్తి లభించడం వలన నిర్విఘ్నంగా ఉంటారు. ఒకవేళ ఏవైనా విఘ్నాలు వచ్చినా కానీ విజయులుగా అయ్యి ప్రక్కకు నెట్టేస్తారు. అన్ని జోన్లు పురుషార్థం బాగా చేస్తున్నాయి. ప్రతి జోన్ యొక్క లక్ష్యం చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు సదా సంతోషపరుస్తూ ఉంటారు. సరేనా? నేపాల్ జోన్ వారితో. బాప్ దాదా ఈ జోన్ రిజల్ట్ని చూసి కూడా సంతోషిస్తున్నారు. సేవ ఉల్లాసం బాగుంది. అందుకే సదా కోసము సహయోగమును ఇస్తున్నందుకు, ముందుకు సాగుతున్నందుకు, వరదానిగా అయినందుకు అభినందనలు. వృద్ధి చెందుతూ ఉండండి, వృద్ధి చేయండి. బాప్ దాదా సదా తోడుగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? అచ్చా, వృద్ధి చెందుతుంది, ఇంకా వృద్ధి జరుగుతుంది. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం జోనుతో మాట్లాడారు. ఈ జోన్ కూడా మంచి సేవను చేయడంలో మరియు విద్యార్థులను పెంచడంలో ముందుకు వెళుతుంది. వీరికి విశేషంగా ధైర్యం యొక్క వరదానము ఉండటాన్ని బాప్ దాదా చూశారు. ధైర్యమున్న కారణంగా తండ్రి సహాయం కూడా ఉంది మరియు ఇక ముందు కూడా ఉంటుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అంతేకాక సదా అమృతవేళ అంతా తిరిగి వస్తారు. సేవా కేంద్రాల స్థానాలు మంచి వృద్ధిని పొందే పద్ధతిని బాప్ దాదా చూశారు. బాప్ దాదా విశేషంగా ధైర్యానికి సదా తోడుగా నిలుస్తాను అనే వరదానాన్ని ఇస్తున్నారు. స్పార్క్ వింగ్, బిజినెస్, స్పోర్ట్స్ వింగ్, ఎడ్యుకేషన్, మీడియా వింగ్స్ మీటింగ్లో వచ్చిన వారితో బాబా మాట్లాడారు. సగం హాలు ఈ వింగ్స్ వారే కనిపిస్తున్నారు. అందరూ చేతులూపండి. చూడండి ఎంతమంది ఉన్నారో. సగం హాలు మీరే ఉన్నారు. మంచిది. ప్రతి వింగులో ఉల్లాస ఉత్సాహాలు ఉండడాన్ని బాప్ దాదా చూశారు. ఉల్లాస ఉత్సాహాల కారణంగా మంచి మంచి సేవా అవకాశాలను కూడా తీసుకుంటున్నారు.
కానీ బాప్ దాదా చెప్పిన ఒక్క విషయం ఇంకా చేయాల్సి ఉంది. ప్రతి వింగ్ వారు ఇప్పటి వరకు తయారు చేసిన ముఖ్యులను, నిమిత్తులను, మంచి మంచి సహయోగులను వారి లిస్టును ముందు పంపండి. వింగ్ స్థాపన అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది మరియు ఎవరెవరు నిమిత్తం అయ్యారు అన్న లిస్టును ఇప్పుడు ముందుగా పంపించండి. తర్వాత వారందరి సంఘటన చేస్తాము. ఎవరెవరు తయారయ్యారు, ఏ గ్రూపు పెద్దగా ఉంది, భిన్న భిన్న వృత్తుల వారి లిస్టు తయారు చేయండి. తర్వాత వేరు చేస్తాము, కానీ లిస్టును తయారు చేయండి. ప్రతి ఒక్కరూ ఎంతమంది రెగ్యులర్ స్టూడెంట్స్ని తయారు చేశారు, ఎంతమంది సంపర్కంలోకి వచ్చారు, ఎంతమంది సహయోగులుగా అయ్యారు, ఈ లిస్టు ప్రతి వింగ్ నుండి రావాలి. సహయోగులే తయారై ఉండి ఉండవచ్చు, కానీ ఆ సహయోగుల లిస్టు రావాలి. అప్పుడు జోన్ రిజల్ట్ అందరికీ తెలుస్తుంది. బాగుంది కదా, చేస్తారా? లిస్టు వ్రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రోగ్రాం లభిస్తుంది. ఎందుకంటే శ్రమ చేస్తున్నారు కదా. వింగ్ వారు తమ తమ సబ్జెక్టుల సేవ బాగా చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూశారు. రిజల్ట్ కూడా బాగుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా ఉంటుంది. మరియు మీ రిజల్ట్ను చూసి ఇతరులు కూడా ముందుకు వస్తారు. అందరూ చాలా చాలా ప్రియ స్మృతులను స్వీకరించగలరు. డబుల్ విదేశీయులతో మాట్లాడారు బాబా. ఇప్పుడు డబుల్ విదేశీయుల చాలా మంచి సంఘటన కనిపిస్తుంది. బాప్ దాదా టైటిల్ను స్పష్టం చేసినందుకు విదేశీయులను చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు. ఎందుకంటే భారతదేశ సేవ చేసినంత వరకు విశ్వ సేవాదారి అన్న టైటిల్ పెట్టుకోలేము కదా. కానీ విదేశీ సేవ కారణంగా విశ్వ సేవకుడు అన్న బాబా పేరు నిరూపించబడింది. మెజారిటీ విదేశీయులలోని ఒక విశేషత బాప్ దాదాకు నచ్చింది. అది ఏమిటి అంటే, ఒకప్పుడు వారు తమ కల్చర్ను మార్చుకోవడము చాలా కష్టంగా భావించేవారు. కానీ ఇప్పటి రిజల్ట్ ప్రకారంగా అందరూ బ్రాహ్మణ కల్చర్కు అలవాటు పడ్డారు. పరివర్తన శక్తిని బాగా చూపించారు. అందుకే బాప్ దాదా డబుల్ విదేశీ స్థానాలలోని పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న విదేశీయులు తమ తమ ఏరియా సేవను కూడా పెంచుతున్నారు. చిన్న చిన్న స్థానాల వైపుకు కూడా అటెన్షన్ ఇస్తున్నారు. స్వ ఉన్నతిపై కూడా అటెన్షన్ ఉంది. పరస్పరము కలుసుకునే మధుబన్ మీటింగ్ కూడా బాప్ దాదాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఇంతమంది వచ్చారు. ఒక్కొక్కరిని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాబాతో కలిసి ఇతర బ్రాహ్మణాత్మలందరూ కూడా వాహ్ డబుల్ పురుషార్థీలు వాహ్ అన్న పాటను పాడుతున్నారు. బాప్ దాదా సంతుష్టంగా ఉన్నారు. సంతుష్టమనులైన మీరు కూడా ముందుకు సాగుతున్నారు, సాగుతూ ఉంటారు. ఓం శాంతి. ఇప్పుడు వచ్చిన సంఘటన ప్లానింగ్ బాగా చేస్తున్నారు. మీ స్థితి మరియు సేవ వృద్ధి యొక్క 2 ప్లాన్స్ బాబా వద్ద ఉన్నాయి. అటెన్షన్ ఉంది మరియు ముందుకు సాగే ఉత్సాహం కూడా ఉంది. కావున బాప్ దాదా సంతోషిస్తున్నారు, సంతోషిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు ఇండియా వారు కావచ్చు, విదేశాల వారు కావచ్చు, నలువైపులా ఉన్న పిల్లలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో సమయ మార్పు ఉన్నప్పటికీ ప్రేమతో కలవడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. సమయం తేడా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఉంటారు. అందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఉన్నతి కూడా ఉంది మరియు ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఈ వరదానాన్ని బాప్ దాదా ఇస్తున్నారు. మంచి సేవను చేస్తున్నారు. జానకి దాది నిమిత్తంగా ఉన్నారు. మంచి అటెన్షన్ ఇస్తున్నారు. తోడుగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారు కూడా ఏమీ తక్కువగా లేరు. ఇది బాప్ దాదా చూశారు. మరి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారందరికీ విశేషమైన ప్రియ స్మృతులను బాప్ దాదా ఇస్తున్నారు. ఇంకా లభిస్తూ ఉంటాయి. రతన్ మోహిని దాదీజీతో మీరు బాధ్యతతో చేస్తున్నారు. అందుకు ప్రతిఫలం త్వరగా లభిస్తుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు.
జానకి దాదీజీతో మీరంతా చేస్తున్నారు, మీరు పరస్పరం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, గుల్జార్ దాదీజీ మరియు మీరు. మోహిని అక్కయ్య న్యూయార్క్ నుండి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు బాప్ దాదాకు. నిర్మల శాంత దాదీజీతో చాలా బాగా నవ్వుతారు వీరు, సేవా బలాన్ని మరియు మీ పురుషార్థ ఫలితాన్ని తింటున్నారు, బాగా చేస్తున్నారు. జోన్ చూశారా, జోన్ని కలిశారా, జోన్తో కలవండి అని చెప్పారు. డాక్టర్ గుప్తా అన్నయ్యతో మాట్లాడారు. మంచిది, సేవ అంటే మేవా, సేవ కాదు ప్రతిఫలాన్ని పొందడము. నిర్వేర్ అన్నయ్యతో అద్భుతం చేశారు, మీ ధైర్యము తండ్రి సహాయము లభించింది. బ్రిజ్ మోహన్ అన్నయ్యతో ఢిల్లీలో చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము అని అన్నయ్య బాబాతో చెప్పారు. అందుకోసం 2 దాదీలు రావాలి అని మేము కోరుకుంటున్నాము. అయితే ఆ సమయంలో తుఫాన్ వస్తుందని సమాచారం ఉంది, మేము టెంట్లు వేస్తున్నాము అని చెప్పారు. బాబా అన్నారు, సాక్షిగా అయ్యి డ్రామాను చూడండి, అందరూ నిశ్చింతగా ఉండండి, ఏది జరిగేదుందో అది జరుగుతుంది, కానీ మీరు క్షేమంగా ఉండండి. ముందు నుండే తెలుసు కదా, మరి దాని అనుసారంగా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పారు. శాంతి అక్కయ్యకు విశేషంగా బాప్ దాదా ప్రియ స్మృతులను పంపించారు. రుక్మిణి దాదీ కూడా ప్రియ స్మృతిని ఇచ్చారు. వీరు ఢిల్లీలో బాగా సేవ చేశారు. ఆశా దీదీజీ మరియు ఇతర తోటి సోదరీలు చాలా బాగా సేవ చేస్తున్నారు. సేవలో ఉత్సాహమైతే అందరిలో చాలా బాగా ఉంది, అందరూ కలిసి ఉన్నారు, ఇందుకు అభినందనలు. పెద్ద ప్రోగ్రాం కోసం ప్రేరణ ఏంటి అంటే, ఎవరు వచ్చినా కానీ వారు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి, ఇదే ప్రేరణ. ఏం తీసుకెళ్ళాలి? వాతావరణం నుండి శాంతి వైబ్రేషన్స్ ముందుకు సాగాలి అన్న వైబ్రేషన్స్ని తీసుకువెళ్ళాలి. వింటూనే ఉంటారు, బాగా అనిపిస్తుంది, కానీ మంచిగా అవ్వాలి అన్న ప్రేరణను తీసుకువెళ్ళాలి. ఈ ప్రయత్నం చేయండి అన్నారు బాబా. రమేష్ అన్నయ్య గారితో మాట్లాడారు. మీ సేవ గురించి కూడా బాప్ దాదా వింటారు, బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. ఏ ప్లాన్ అయితే చేస్తున్నారో అది ప్రాక్టికల్గా చేస్తూ చేస్తూ వృద్ధి జరుగుతుంది. బాప్ దాదా అందరికీ ప్రియ స్మృతులను ఇస్తున్నారు, అందరికీ చేర్చండి. అచ్చా, సేవా ఉల్లాసము నలువైపులా బాగా ఉండటాన్ని బాప్ దాదా చూశారు. ఏ ప్రోగ్రాం జరిగినా దానితో వారసులు తయారు కావాలి, సహయోగులు తయారవ్వాలి, మరియు వారిని కనెక్షన్లో పెట్టుకుని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఇప్పుడు ఇటువంటి అడిషన్ చేయండి. వారు ముందుకు వచ్చినప్పుడు మీరు వారి వెనకే ఉండి వారిని ముందుకు తీసుకువెళుతూ ఉండండి, ముందుకు వెళ్తారు. భూపాల్ అన్నయ్యతో మాట్లాడారు. అంతా బాగా జరుగుతుంది అని చెప్పారు బాబా. మృత్యుంజయ్ అన్నయ్యతో మాట్లాడారు. ఇంకా మృత్యుంజయ్ అన్నయ్య బాబాకి చెప్పారు, భూపాల్ వైస్ ఛాన్సలర్ భూపాల్ యూనివర్సిటీలో వాల్యూ ఎడ్యుకేషన్ ప్రారంభించడంలో మెమోరాండంపై సంతకం చేశారు అని వివరించారు. వారు మంచి ఉల్లాస ఉత్సాహాలను చూపించారు. బాప్ దాదా కూడా విన్నారు, అందుకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నారు. అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది దీని ద్వారా అని చెప్పారు. బాప్ దాదా అకోలా సెంటర్ను బటన్ నొక్కి ప్రారంభించారు. అందరి ఉల్లాసం చాలా బాగుంది. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ వృద్ధి తప్పకుండా ఉంటుంది. ఇంకా అకామిడేషన్ సేవాదారి సోదరులతో మాట్లాడారు బాబా. చాలా బాగా సంభాళించారు, అందరూ సంతుష్టంగా ఉన్నారు, ఎవరి నుండి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఈ శ్రద్ధ బాగా ఉంచారు, ఇందుకు అభినందనలు. బాప్ దాదా కుంజు దాదీజీ గురించి మాట్లాడారు. వారికి టోలీ పంపించండి, వారు చాలా ధైర్యం కలవారు, కావున బాబా యొక్క సహాయం కూడా వారికి ఉంది, వారి ఆరోగ్యం చాలా బాగైపోతుంది అన్నారు. నీహా అక్కయ్యతో మాట్లాడారు. అందరికీ చాలా ప్రేమతో వీరు సేవ చేస్తారు. మీ సేవతో బాప్దాదా కూడా సంతుష్టంగా ఉన్నారు. స్వయాన్ని సంతుష్టమనిగా భావించండి.
మీ టైటిలే సంతుష్ట మణి అని చెప్పారు. అచ్చా, ఈ రోజటి మురళి మెయిన్ పాయింట్స్ ఉన్నవి. 17 ఫిబ్రవరి 2022. మధురమైన పిల్లలు, మీ శిరస్సుపై వికర్మల భారము చాలా ఉంది. అందుకే ఇప్పటికీ శారీరక వ్యాధులు మొదలైనవి వస్తాయి. ఎప్పుడైతే కర్మాతీతులుగా అవుతారో అప్పుడు కర్మభోగం సమాప్తమైపోతుంది. మధురమైన పిల్లలు, తలపై వికర్మల భారం చాలా ఉంది. అందుకే ఇప్పటికీ శారీరక వ్యాధులు మొదలైనవి వస్తాయి. ఎప్పుడైతే కర్మాతీతులుగా అవుతారో అప్పుడు కర్మభోగం సమాప్తమైపోతుంది. ప్రశ్న: అందరి అటెన్షన్ను ఆకర్షించడానికి ఈ యూనివర్సిటీకి ఏ పేరు ఉండాలి? అందరి అటెన్షన్ని ఆకర్షించడానికి ఈ యూనివర్సిటీకి ఏ పేరు ఉండాలి? జవాబు: సత్యాతి సత్యమైన జ్ఞాన విజ్ఞాన భవన్, పాండవ భవన్. జ్ఞానం అనగా నాలెడ్జ్తో సంపద, మరియు విజ్ఞానము అనగా యోగముతో ఆరోగ్యము లభిస్తాయి. అది కూడా 21 జన్మల కోసం లభిస్తాయి. కనుక పిల్లలైన మీరు మనుష్యులకు ముక్తి జీవన్ముక్తులను ఇచ్చేందుకు జ్ఞాన విజ్ఞాన ప్రదర్శినిని ఏర్పాటు చేయాలి. జ్ఞాన విజ్ఞాన భవన్ అన్న పేరుతో అందరి అటెన్షన్ వెళుతుంది. సత్యాతి సత్యమైన జ్ఞాన విజ్ఞాన భవన్, పాండవ భవన్. జ్ఞానము అనగా నాలెడ్జ్తో సంపద, మరియు విజ్ఞానము అనగా యోగముతో ఆరోగ్యము లభిస్తాయి. అది కూడా 21 జన్మల కోసం లభిస్తాయి. కనుక పిల్లలైన మీరు మనుష్యులకు ముక్తి జీవన్ముక్తులను ఇచ్చేందుకు జ్ఞాన విజ్ఞాన ప్రదర్శినిని ఏర్పాటు చేయాలి. జ్ఞాన విజ్ఞాన భవన్ అన్న పేరుతో అందరి అటెన్షన్ వెళుతుంది. పాట ఉంది, మా తీర్థస్థానములు అతీతమైనవి. ఈ పాటలో ఒక లైన్ వస్తుంది, నలువైపులా తిరిగాము అయినప్పటికీ దూరంగా ఉన్నాము అని. తీర్థస్థానాలలో మనుషులు 4 ధామాల చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు వాటి చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇది సృష్టి చక్రములో తిరగడము, సత్య త్రేత ద్వాపర కలియుగాలు మొదలైన యుగాలలో తిరగడము అని అర్థము. ఇది చుట్టూ తిరగడము. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, చక్రాన్ని తిప్పుతారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. కనుక బాబాను చాలా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తలపై వికర్మల భారం చాలా ఉంది. శారీరక వ్యాధులైతే చివరి వరకు కొనసాగేదే ఉంది. కర్మభోగమైతే చివరి వరకు ఉంటుంది. ఇది గుర్తు. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థను చేరుకోరో అప్పటి వరకు ఏదో ఒక దుఃఖము కలుగుతూనే ఉంటుంది. చివర్లో ఇవన్నీ సమాప్తమవుతాయి. మనకు ముఖ్యమైనవి జ్ఞానము మరియు యోగము. శ్రీకృష్ణుని చిత్రం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. వారి పేరే శ్యామసుందరుడు. కామచితిపై కూర్చున్నట్లయితే శ్యాముగా అయిపోతారు. జ్ఞానచితిపై కూర్చోవడంతో మళ్ళీ అరకల్పానికి తెల్లగా అయిపోతారు. ఇది బుద్ధిలోకి రావాలి. సత్యయుగంలో 21 జన్మలు సుందరంగా ఉండేవారు. తర్వాత కామచితిపై కూర్చొని రకరకాల నామరూపాలలోకి వచ్చి శ్యాముగా అయ్యారు. అనగా నల్లగా ఎందుకు చేశారు అనేది వారు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఎలా అర్థం చేయించాలి, ఎవరి చిత్రాన్ని చూపించాలి అనేది మీకైతే తెలుసు. శ్యామము మరియు సుందరము అని శ్రీకృష్ణున్నే అంటారు. రామచంద్రుణ్ణి కూడా శ్యామసుందరుడు అని అంటారు అని కాదు. వారిని నల్లగా ఎందుకు చేశారో అర్థం చేసుకోరు. ఈ సమయంలో అందరూ నల్లగానే అనగా పతితంగానే ఉన్నారు. అర్థం చేసుకోవాల్సిన ఈ విషయాలైతే చాలా బాగున్నాయి. కానీ ఎవరైనా వాటిని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ప్రదర్శనలో నేర్చుకునే అవకాశం చాలా బాగుంటుంది. మంచి మంచి కుమారీలు సేవా మైదానంలోకి రావడం అనేది జరగవచ్చు. మిగిలిన వారు నేర్చుకోవచ్చు. ఆహ్వానాన్నైతే అందరికీ ఇవ్వాలి. ఎవరైనా నిందిస్తే నిందించవచ్చు. సంగమంలో నిందలైతే పడాల్సే ఉంటుంది. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్.
శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టాచారులుగా అవ్వాలి. కామం మహాశత్రువుపై విజయులుగా అయి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అత్యాచారాలకు భయపడకూడదు. శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టాచారులుగా అవ్వాలి. కామం మహాశత్రువుపై విజయులుగా అయి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అత్యాచారాలకు భయపడకూడదు. సెకండ్ పాయింట్, యోగ బలంతో ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. త్రికాలదర్శులుగా త్రిలోకీనాథులుగా అయి ఇతరులను తమ సమానంగా తయారు చేసే సేవలో బిజీగా ఉండాలి. అన్ని ధర్మాల వారికి సందేశాన్ని తప్పకుండా ఇవ్వాలి. యోగ బలంతో ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. త్రికాలదర్శులుగా త్రిలోకీనాథులుగా అయి ఇతరులను తమ సమానంగా తయారు చేసే సేవలో బిజీగా ఉండాలి. అన్ని ధర్మాల వారికి సందేశాన్ని తప్పకుండా ఇవ్వాలి. వరదానము: స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకునే సత్యమైన స్నేహితో సమానభవ. స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని పరివర్తన చేసుకునే సత్యమైన స్నేహి మరియు సమానంగా కండి. విస్తారము: తండ్రికి పిల్లల పట్ల అతి స్నేహం ఉంది. అందుకే స్నేహిలలోని లోపాలను చూడలేరు. తండ్రి పిల్లలను తమ సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా అంటారు, బాబాకు మేము స్నేహానికి రిటర్న్లో ఏమి ఇవ్వాలి? కనుక స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఈ రిటర్న్నే తండ్రి పిల్లల నుండి కోరుకుంటున్నారు. స్నేహంలో లోపాలను త్యాగం చేయండి. భక్తులైతే శిరస్సును ఖండించుకోవడానికి కూడా తయారవుతారు. మీరు శరీరం యొక్క శిరస్సును ఖండించుకోకండి, కానీ రావణుడి శిరస్సును ఖండించండి. లోపాలు అనే శిరస్సును కొద్దిగా కూడా ఉంచకండి. తండ్రికి పిల్లల పట్ల అతి స్నేహం ఉంది. అందుకే స్నేహిలలోని లోపాలను చూడలేరు. తండ్రి పిల్లలను తమ సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా అంటారు, బాబాకు మేము స్నేహానికి రిటర్న్లో ఏమివ్వాలి? కనుక స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఈ రిటర్న్నే తండ్రి పిల్లల నుండి కోరుకుంటున్నారు. స్నేహంలో లోపాలను త్యాగం చేయండి. భక్తులైతే శిరస్సును ఖండించుకోవడానికి కూడా తయారవుతారు. మీరు శరీరం యొక్క శిరస్సును ఖండించుకోకండి, కానీ రావణుడి శిరస్సును ఖండించండి. లోపాలు అనే శిరస్సును కొద్దిగా కూడా ఉంచకండి. స్లోగన్: ప్రతి కర్మను చేస్తూ సాక్షితనపు సీటుపై ఉన్నట్లయితే తండ్రి మీకు సహచరునిగా అవుతారు. ప్రతి కర్మను చేస్తూ సాక్షితనపు సీటుపై ఉన్నట్లయితే బాబా మీకు సహచరునిగా అవుతారు. మాతీశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. సంపూర్ణ పురుషార్థము యొక్క సిద్ధి 21 జన్మల సుఖపు ప్రాలబ్ధము. చూడండి, పరమాత్మతో ఎంతటి సంపూర్ణ సంబంధాన్ని జోడించాలి అంటే దానితో 21 జన్మల సుఖము ప్రాప్తించాలి. ఇది పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మలు అనే మాటను విని చల్లబడిపోకండి. 21 జన్మల కోసం ఇంతగా ఈ సమయంలో పురుషార్థం చేసినా కూడా మళ్ళీ 21 జన్మల తర్వాత పడిపోయేదే ఉంది అన్నట్లయితే సిద్ధి ఏమైనట్లు? కానీ డ్రామాలో ఆత్మలకు ఎంతటి సర్వోత్తమ సిద్ధి ఫిక్స్ అయి ఉందో అదైతే లభిస్తుంది కదా. తండ్రి అయితే వచ్చి మనల్ని సంపూర్ణ స్థితికి చేరుస్తారు. కానీ పిల్లలైన మనము బాబాను మర్చిపోయినట్లయితే తప్పకుండా పడిపోతాము. ఇందులో బాబా దోషమేమీ లేదు. ఇప్పుడు ఏదైనా లోటు ఉంటే సత్య త్రేతా యుగాలలో పిల్లలైన మన సుఖమంతా ఈ జన్మ యొక్క పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. మరి అటువంటప్పుడు సంపూర్ణ పురుషార్థం చేసి తమ సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు? ఇంకా అత్యంత మంచి పురుషార్థం చేసి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? మనిషి సదా సుఖం కోసమే పురుషార్థం చేస్తాడు. సుఖ దుఃఖాలకు అతీతంగా అయ్యేందుకు ఎవరూ పురుషార్థం చేయరు. డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరికీ శిక్షలు ఇచ్చి పవిత్రంగా చేసి పాత్ర నుండి విముక్తులుగా చేస్తారు. ఇదైతే పరమాత్మ కార్యము. వారు తమ నిశ్చింత సమయానికి తమంతట తామే వచ్చి తెలియజేస్తారు. ఇప్పుడు ఆత్మలు మళ్ళీ పాత్రలోకి రావాల్సే ఉంటుంది అన్నప్పుడు మరి మంచి పురుషార్థం చేసి సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు? ఈ రోజటి స్వమానము.
స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని పరివర్తన చేసుకునే సత్యమైన స్నేహి మరియు సమాన ఆత్మను. స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకునే లేక పరివర్తన చేసుకునే సత్యమైన స్నేహి మరియు సమానమైన ఆత్మను. అచ్చా. ఓం శాంతి.